వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మెయిన్ బ్రాంచ్ లో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన గోరింటాకు మ్యాజిక్ ఘనంగా జరిగింది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేస్తూనే వారి సృజనాత్మకతను వెలికితీసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని అందమైన మెహందీ డిజైన్లతో తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేష్ మాట్లాడుతూ గోరింటాకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర వికాసానికి, కళాత్మక నైపుణ్యాలు పెంపొందించడానికి, విలువలతో కూడిన వ్యక్తిత్వ నిర్మాణానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. This is Pranavi from 10th standard. Today we are celebrating Mehendi Magic in our school as a part of our culture, Indian culture. This Mehendi helps our body to keep cool and act as an antibiotics. Mehendi is a rich culture of our Indian culture. Mehendi gives many good benefits. Mehendi is a rich culture in our Indian heritage. Mehendi kills many microorganisms which harms our body. Thank you for giving such a good opportunity for me. నా పేరు కాసరపు శ్రీత. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మా పాఠశాలలో గోరింటాకు సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడవారి అరచేతులు గోరింటాకుతో అందంగా మెచ్చిపోతుంటాయి. ఆషాఢ మాసంలో వేసవికాలం పూర్తిగా వెళ్ళిపోయి వర్షాకాలం మొదలవుతుంది. వాతావరణం మొత్తం చల్లబడిపోతుంది. అలాగే ఆషాఢ మాసంలో గోరింటాకు అందాన్నే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. గోరింటాకుకి మన శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి ఉంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఆషాఢ మాసంలో గౌరీదేవి మరియు పార్వతీదేవి చేతుల నుండే గోరింటాకు జన్మించిందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే దీన్ని సౌభాగ్యానికి ప్రతీకంగా భావిస్తారు. ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతుర్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే తన పుట్టింటిలో పెట్టుకునే గోరింటాకు తన సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది. ధన్యవాదములు. చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో మేము గోరింటాకు సంబరాలని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. గోరింటాకు పుట్టుక వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. పూర్వం పార్వతీదేవి చిన్నప్పుడు తన స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో సరజ్వలి అవుతుంది. అప్పుడు ఆ సమయంలో తన రక్తపు చుక్క నేలపై పడుతుంది. అప్పుడు తన రక్తము నుండి ఒక మొక్క మొలుస్తుంది. దాన్ని చూసి పార్వతీదేవి నా వల్ల లోకానికి ప్రయోజనం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు ఆ మొక్క స్త్రీల చేతికి ఎర్రటి అందాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తాను అని చెబుతుంది. అలాగే వారి ఆరోగ్యాన్ని మేలు చేస్తాను అని చెబుతుంది. థ్యాంక్ యూ. నా పేరు అభిజ్ఞ. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో గోరింటాకు సంబరాలు జరుగుతున్నాయి. గోరింటాకు అనేది అలంకారం మాత్రమే కాదు, మన భారతీయ సాంప్రదాయంలో ఆరోగ్యాన్ని, శుద్ధిని సూచించే ఒక అద్భుతమైన ఔషధ మొక్క. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మనుషులందరూ గోరింటాకు పెట్టుకొని మురిసిపోతారు. దీనికి కారణం లేకుండా పోదు. ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ పడతాయి. ఈ వాతావరణంలో ఒళ్ళు వేడెక్కువై ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
కాబట్టి దీనికి చేతులకు గోరింటాకు పెట్టుకుంటే గోరింటాకు వేడిని తీసి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మరియు పాత్రికేయ మిత్రులకు మరియు మా గౌరవనీయులైన డైరెక్టర్ గారికి, మా ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు మెహందీ మ్యాజిక్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇందులో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రీ ప్రైమరీ నుండి 10th క్లాస్ పిల్లలు అందరూ పాల్గొన్నారు. వాళ్ళకు మన సాంప్రదాయ, మన సంస్కృతి యొక్క విశిష్టతను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అంటే, కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పిల్లలందరికీ ఓవరాల్ డెవలప్మెంట్ గురించి, ఓవరాల్ డెవలప్మెంటే మా లక్ష్యంగా భావిస్తూ ఇట్లాంటి యాక్టివిటీస్ని కొనసాగిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ని ఘన విజయం చేసినందుకు సహకరించిన డైరెక్టర్ గారికి, సిన్సియర్గా పనిచేసిన మా ఉపాధ్యాయ బృందానికి, ఉత్సాహంగా పాల్గొన్న మా విద్యార్థులకు, సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.